హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, రైతులందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అండి. రేపు అనగా ఫిబ్రవరి 24వ తేదీనైతే పిఎం కిసాన్ అమౌంట్ 19th ఇన్స్టాల్మెంట్ 19వ వాయిదా అయితే రైతుల ఖాతాల్లో జమ అవ్వనుంది. కానీ మీకు అమౌంట్ జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పనులు అయితే చేసి ఉండాలి. మీరు కనుక ఈ 3 పనులు చేయలేదు అంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు అయితే జమ అవ్వడం జరగదు. మీరు మీ అకౌంట్లో అమౌంట్ జమ అవ్వడానికి మీరు చేయాల్సింది ఏంటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 24వ తేదీన రైతులకి ఒక ప్రత్యేక రోజు కానుందనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత అయితే రైతుల ఖాతాలో జమ అవ్వనుంది. రైతులు దీనికోసం ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో అయితే నేరుగా అయితే డబ్బు జమ అవ్వనుంది. కానీ చాలామంది రైతుల వాయిదాలు అయితే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఏ కారణం వల్ల మీ వాయిదా అయితే ఆగిపోనుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 24వ తేదీన నరేంద్ర మోడీ గారు స్వయంగా ఈ నగదైతే విడుదల చేయనున్నారు. బీహార్లోని బగల్పూర్ పర్యటన సందర్భంగా ఈ విడత నగదైతే బదిలీ చేయనున్నారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసారి సుమారుగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో అయితే 19వ విడత అయితే జమ అవ్వనుంది. వాయిదాల డబ్బును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయల ప్రయోజనం అయితే కలగనుంది. దీనికి ముందుగా ఇప్పటికే 18 విడతలు అయితే జమ చేశారు. కానీ వీటన్నిటి మధ్య కొంతమంది రైతులకి 19వ విడత జమ ఆగిపోనుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. రైతులు 19వ విడత ప్రయోజనాన్ని పొందాలి అంటే తప్పకుండా ల్యాండ్ వెరిఫికేషన్ అయితే చేయించుకొని ఉండాలి. ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడడానికి ఛాన్స్ అయితే లేదనమాట. అర్హులైన ప్రతి రైతు కూడా మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ల్యాండ్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది ఈకేవైసీ. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఈకేవైసీ మీరు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేయించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ కూడా వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పని పూర్తి చేయకపోతే మాత్రం మీకు పిఎం కిసాన్ అమౌంట్ అయితే జమ అవ్వడం జరగదు. మూడవది వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాల్సిందే తప్పకుండా. మీరు మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా లింక్ చేయించుకోండి. దీంతోపాటు మీరు మీ బ్యాంక్ ఖాతాలో డీబీటీ ఎంపిక కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ప్రారంభించకపోతే మీరు వాయిదాల ప్రయోజనాలను అయితే కోల్పోతారు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి అండ్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ వెరిఫికేషన్ కంపల్సరీగా అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ 3 మాత్రం మీరు తప్పకుండా చూసుకోండి. లేదంటే మీ 19వ విడత అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.